ఈ ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మాయ్య, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించును గాక, ఆశీర్వదించి నూతన సంవత్సరంలో అభివృద్ధి చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. జాగ్రత్తగా విని గ్రహించాలని, వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వాక్యం. 4:31. ఈ 2026వ సంవత్సరానికి గాను ఈ వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా అందరూ వినండి. చదువునాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. చాలు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. అందరు నన్ను చూడండి, మీరందరూ. మన దేవుడు ఎవరు నాన్న? చెప్పండి, మన దేవుడు ఎవరు? గనుక ఏం చేయడట ఆయన? ఏం చేయడు ఆయన? మన చెయ్యిని విడువడు, మనల్ని నాశనం చేయడు. మన పితరులు ఎవరు నాన్న? మన పితరులు అంటే ఈ భారతదేశంలో మన పితరులకు ఏది లేదు, కానీ అబ్రాహాం, ఇస్సాకు, ఇజ్రాయేలీలు అనేటువంటి మన పితరులు, మూల పితరులు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు, ఆనోకులతో చేసిన నిబంధనను ఆయన మరచిపోడు. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన నిబంధనలు చేశాడు. నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నోవాహు ఇక మీదట జల ప్రళయం వలన ప్రజలు నశించరు, వారు పాపం చేశారు, అక్రమం చేశారు, విచ్చలవిడిగా బ్రతికారు. నేను వారిని ఏం చేశానంటే నీళ్లతో ముంచి చంపేశాను. ఇక మీదట నేను వారిని నీళ్ల వలన ముంచి చంపేను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ల వలన వాళ్ళనిక నాశనం చేయను అన్నాడు. అలాగనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో అనేక విధములైనటువంటి నిబంధనలు చేశాడు. అబ్రహాము నిశ్చయముగానే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు నీ సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు కొడుక అన్నాడు. అలాగనే సుందరి సంబంధమైన నిబంధన అబ్రహామునకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇస్సాకుతో అన్నాడు, ఇదిగో ఇస్సాకు, నీ తండ్రి నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించి జీవించాడు కనుక కొడుక, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దాన సంతానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఇలాగున దేవుడు ఒక్కొక్కరితో అనేక విధములైన నిబంధనలు చేశాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు ఒంటరి, తన భార్య, తన తండ్రి గారిని తీసుకొని వెళ్ళాడు. కానీ తండ్రి గారు చనిపోయిన తర్వాత మళ్ళా అబ్రహాము ఒంటరయ్యాడు. లోతును వెంటబెట్టుకొని వెళ్ళాడు. లోతును, అబ్రహాము, సారాలను దేవుడు పోషించాడు. ఎక్కడికి వెళితే అక్కడ వారికి తోడుగా ఉన్నాడు, వారిని ఆశీర్వదించాడు, వారి చెయ్యి విడవలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే వారి చెయ్యి విడిచి ఉంటే మొదటగా ఫరో రాజు సారమ్మని ఎత్తుకుపోయినప్పుడే మళ్ళీ సారమ్మ తిరిగి రాకపోవును. అర్థమవుతుందా? రెండవదిగా అబీమెలెకు రాజు ఎత్తుకుపోయినప్పుడు మళ్ళీ సారమ్మ తిరిగి రాకపోవును. వారు ఏ దేశాల్లో సంచరించారో ఆయా దేశాల్లో దేవుడు కనుక తోడు లేకపోతే, దేవుడు కనుక అతన్ని పట్టుకొనకపోతే ఎక్కడో అతన్ని చంపేసి అతని భార్యను ఎత్తుకుపోయేవారు. ఇలాంటి భయంకరమైన కార్యాలు జరిగేటివి. కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే నిబంధన చేశాడో, ఆ వాగ్దాన ప్రకారం, ఆ నిబంధన ప్రకారం మన పితరులను నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో అలాగనే జరిగింది. ఫిలిష్తీయులు ఇస్సాకును వెళ్ళగొట్టారు, తరిమారు, తవ్విన బాయిలు తీసేసుకున్నారు. భయంకరమైన పరిస్థితులు. కానీ ఇస్సాకును దేవుడు విడవలేదు. వారు ఫిలిష్తీయులే సాక్షాత్తుగా ఏమని సాక్ష్యం ఇచ్చారు? యెహోవా మీకు తోడయ్యుండుట మేము చూశాము అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్న బిడ్డలారా, దేవుడు నోవాహునే ఆనోకునే కానీ, నోవాహునే కానీ, అబ్రహాంనే కానీ, ఇస్సాకునే కానీ విడవలేదు. ఏదైతే మూల పితరులకు ఏ నిబంధన అయితే చేసుకుంటూ వచ్చాడో ఆ నిబంధన ప్రకారం ఒక్కొక్కరి జీవితంలో కార్యాలు చేసి ఆయన తన కార్యాలు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
ఈరోజు నేను చెప్పాలనుకున్న పాఠం ఉపదేశం ఏంటంటే బిడ్డలారా, యాకోబును గురించి చెప్పాలి అనుకున్నాను. యాకోబును గురించి చెప్పాలని యాకోబును ఆపేసి ఇప్పుడు యాకోబును గురించి చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. జాగ్రత్తగా మీరు ఆ మాటలు వినాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పద్దనరాముకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక స్థలము, అక్కడ రాత్రి అయింది, చాలా చీకటి అయింది. ఆ చీకటి గల చోటులో యాకోబు ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొని తలగలో పెట్టుకొని పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దేవుడు ఆ రాత్రి అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. నేను నీ దేవుడను. నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు తోడుగా ఉంటాను. తినుటకు ఆహారం, కట్టుకున్నటకు వస్త్రమును సమస్తం నీకు అనుగ్రహించి ఇదిగో నేను మరలా తిరిగి నీ తండ్రింటికి నిన్ను క్షేమంగా చేరుస్తాను అని వాగ్దానం చేశాడు. చేరుస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చదువుతారా నాన్న? ఆదికాండం 28వ అధ్యాయం దేవుడు మాట్లాడిన మాటలు చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి 15వ వాక్యం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, అది చూసారా, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి. ఆమేన్. ఏమంటున్నాడు యాకోబుతో ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఏమంటున్నాను? నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, నీ చెయ్యి విడువను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యాకోబు యొక్క చెయ్యి విడువలేదు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళితే అక్కడ తోడుగా ఉన్నాడు. అతన్ని ఆశీర్వదించాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, అత్యధికంగా అభివృద్ధి చేశాడు. 2 గుంపులగునంతగా యాకోబును దేవుడు దీవించి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు తానే ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను చేతి కర్రతో ఈ యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను అన్నాడు. అందరు చెప్పు ఆమేనని. హల్లెలూయా. హల్లెలూయా. 2 గుంపులగునంత ఆశీర్వాదం. ఇది ఎలాగ జరిగింది నాన్న? దేవుడు తోడై ఉండటం వలన, దేవుడు యాకోబు చెయ్యిని విడువకుండటం వలన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం కాస్త ఓపికగా 8వ వాక్యం నుంచి 13 వాక్యాల వరకు చదవండి. నేను ఇది వివరించి ముగించేస్తాను, ఆలస్యమైంది కనుక. ఒక్కరి గురించే చెప్తున్నాను ఈరోజు. ఒక్క పాయింటే, ఒక్కరి గురించే చెప్తున్నాను మీకు. ఇది చదువునానా? నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులగుదురు. నీ దేవుడనైన యెహోవాను నేనే. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం ఏంటి? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి అది పట్టుకోవాలి. ఈరోజు మీరు అది పట్టుకోవాలి. మీరు మన దేవుడు ఎవరు? మన చేయిని విడువని దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మన చేతిని పట్టుకున్న దేవుడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనల్ని నడిపించునుగాక, పోషించునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, ఆయన చిత్తానుసారమైన త్రోవలో మనల్ని నడిపించునుగాక, ఆయనే మనల్ని పట్టుకొనుగాక.
మనం పట్టుకుంటే ఆయనను చెప్పండిరా. మర్మాలు ఏమన్నది ఇక్కడ? మర్మాలు ఏమన్నది? యోహాను సువార్తలో ఉన్నట్టుగా నేను నీ చేతిని పట్టుకున్నానన్నాడు. మనం పట్టుకుంటే ఆయన చేతిని వదిలేస్తాం, కానీ ఆయనే మన చేతిని పట్టుకుంటే విడువడు ఆయన. హల్లెలూయా. ఎన్నడు విడువడు, ఎడబాయడు. విడువడు, ఎడబాయడు. నీకు తోడుగా ఉంటాడు. నిన్ను నాశనము చేయడు, నాశనము కానివాడు. చెప్పగట్టిగా ఆమేనని. విశ్వాసం లేదా? విశ్వాసం ఉన్నదా? ఎన్నడు మనల్ని నాశనము కానివాడు. ఎందరో దుర్మార్గులు దుష్టులు వేసి మనల్ని నాశనం చేయాలని చూస్తారు. బిడ్డ భయపడొద్దు, భయపడొద్దు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటిగా చదువుతూ ఉండనానా, నేను కాస్త వివరిస్తూ ఉంటాను. జాగ్రత్తగా మీరు ఆ లోతైన ప్రసంగం చేయనికి లేదు కనుక కొద్ది పైన మీకు వివరిస్తాను. మన చేతిని పట్టుకుంటే, ఆయన మన చేతిని పట్టుకుంటే ఆయన ఎలాగో నడిపిస్తాడు, ఏం చేస్తాడు మన జీవితంలో ఏం చేస్తాడు అనే సంగతులు కొద్దిగా అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గ్రహించండి. చదువునాను ఇప్పుడు. నా సేవకుడవైన 9వ వాక్యం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. ఆగునాను అక్కడ. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడట నాన్న? ఉపేక్షించలేదు. ఏం చేశాడు? నిన్ను ఏర్పరచుకున్నాడు. నేనేం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారినే దేవుడు చేయి పట్టుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆయన ఏర్పాటులో ఉన్నావా లేదా అని నువ్వు చూసుకోవాలి. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావా లేదా అని సరి చూసుకోవాలి. నీ బ్రతుకును, వాక్యాన్ని, నీ జీవితాన్ని, ఆయన నీకు ఇస్తున్నటువంటి మేళ్లను, నీ జీవితంలో చేస్తున్న అద్భుతాలను, నీ జీవితంలో చేస్తున్న కార్యాలను సరి చూసుకోవాలి. వాక్యాన్ని సరి చూసుకోవాలి. ఏర్పరచబడిన వారిలో ఉండే క్వాలిటీస్ ఏంటి? ఏర్పరచుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? అర్థమవుతున్నాయా? ఇక్కడే ఆగిపోవచ్చు. ఇది ఒక గంట ప్రసంగం. మళ్ళీ అర్థమవుతుందా? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు అనేకులను పిలిచాడా లేదా? ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నా నాన్న? 12 మందిని. ఫస్ట్ 70 మందిని వారిలోకి వెళ్ళి 12 మందిని వారిని అన్నాడు. ఏమన్నాడు? ఏర్పరచబడిన వారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన జనాంగంలో మనం ఉండాలి. ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిలువబడిన వారు అనేకులు వెనక్కి పోయారా లేదా? పిలువబడిన వారు వెనక్కి వెళ్ళిపోయారా లేదా? వారి పనులని, ఉద్యోగాలని, వ్యాపారాలను ఇంకోదని వెనక్కి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. కానీ ఏర్పాటు చేసుకున్న వారు 12 మంది యేసు ప్రభును విడిచారా? విడవలేదు. నువ్వు ఏర్పాటులో ఉన్నావు అనటకు సూచన ఏంటి? యేసు ప్రభువు నువ్వేం చేయవు నాన్న? విడిచిపెట్టావు. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనటకు సూచన ఏంటి నాన్న? నువ్వు దేవుణ్ణి విడువవు, దేవుని మందిరాన్ని విడువవు, దేవుని సన్నిధిని విడువవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏర్పరచబడిన వారికి అనేకమైన దీవెనలు ఉన్నాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఏం చేశాడు నాన్న? ఏర్పరచుకొని వారి చేతిని పట్టుకొని ఆయనే తోడుగా ఉండి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీవించాడు, ఆశీర్వదించాడు. ఆరోగ్యాలు, స్వస్థత, సంతానం, విడుదల, క్షేమం, నెమ్మది, శత్రు చేతిలో పడకుండా కాపుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏ గుంపులో ఉండాలి నాన్న? పిలువబడిన గుంపులో కాదు. ఏ గుంపులో? ఏర్పరచబడిన గుంపులో. ఏర్పరచబడిన వారు ఎలాగుంటారు? దేవుని మందిరంలో ఎలాగుంటారు? వారు దేవుని సన్నిధిలో ఎలాగుంటారు నాన్న? దేవుని సన్నిధిని విడవరు, మందిరాన్ని, ప్రార్థన మానరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చదువు నాన్న. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంట? రెండవదిగా తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు నాన్న? నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నేను నీకు తోడు. ఎవరితో చెప్తున్నాడు? యాకోబుతో. ఏం పట్టుకొని చెప్తున్నాడు? చేయి పట్టుకొని.
కొడుకా నిన్నకు తోడై ఉన్నాను యాకోబు, భయపడకు, దిగులు పడకు, జడియకు. ఎవరికే? ఒంటరిగా వెళ్తున్నావు, నీ బంధువుల యుద్ధకు వెళ్తున్నావు, నీ స్వజనుల యుద్ధకు వెళ్తున్నావు. భయపడకు, భయపడకు బిడ్డ, భయపడకు. నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు అని చెప్పి ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు యెహోవా తోడై ఉండెను గనుక ఆయన వెళ్ళిన ప్రతి చోటనెల్లా అతడు జయము పొందెను. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నీకు తోడైండు, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో, వెళ్తున్న ప్రతి చోట నీకు జయమని గ్రహించును గాక. హల్లెలూయా. ఆయన నీ చేయి పట్టుకుంటే నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉంటే ప్రతి పనిలో, ప్రతి విషయంలో నీకు జయమిస్తాడు. కనుక ఇప్పుడు మన చేతిని ఎవరికి ఇవ్వాలన్నా? దేవునికి ఇవ్వాలి. దేవా నా చేతిని పాట పాడతారు కదా, అయ్యా నన్ను పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా రక్షక. ఈ పాట పాడాలి ఎప్పటికీ మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒకటి మనల్ని ఏర్పరచుకున్నాడు, రెండవది మనకు తోడై ఉన్నాడు, మూడవది అంటున్నాడు భయపడకు. ఏమంటున్నానా? భయపడకు, ధైర్యంగా ఉండు. ఎందుకు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కంటే నేను గొప్పవాడిని, నీ శత్రువు కంటే నేను గొప్పవాడిని, నీ సమస్య కంటే నేను గొప్పవాడిని. ఈ 2026 సంవత్సరంలో ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి శత్రువు మీద, ప్రతి సమస్య మీద మనకు జయం అనుగ్రహించును గాక. ఇలాగునే మన జీవితకాలం అంతా మనల్ని ధైర్యపరచును గాక, భయము మన యొద్ద నుంచి తొలగించును గాక. ఆమేన్. చదువునాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. అది మూడవది ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు మనల్ని ఏం చేయాలన్నా? బలపరుస్తాడు. చెయ్యి పట్టుకొని బలపరుస్తాడు, చెయ్యి పట్టుకొని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బలపరచడం అంటే ఏంటి? వీళ్ళిద్దరు కబడ్డీ ఆడుతున్నారు, అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? కబడ్డీ ఆడుతున్నారు. వీళ్ళ టీం అంతా కాలైపోయింది. పెద్దవాడు చిన్నని చూసి అంటున్నారు, అరే ఏం కాదురా, ధైర్యంగా ఉండరా, వచ్చినని లాగేద్దాంరా, పట్టేద్దాంరా అని చిన్నని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అంతేనా అన్న? అంతే. వాడు మనకు దొరుకుతారా? ఈజీగా దొరుకుతారు చూడన్నాడు. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు బలపడ్డారు. రాగానే వాడిని నుత్తగా పట్టేశారు. రే చిన్న, ముగ్గురమైనవరా, మొత్తం మన టీం అంతా నింపేయాలరా, వెళ్ళరా, ఈ పక్క ఆ పక్క చూడు, ధైర్యంగా చూసి ఈ పక్క ఆ పక్కని కొట్టేసి ఖచ్చితంగా నువ్వు ఎట్లయినా పైన తేవాలరా, పోరా అన్నాడు. నేను తేగలుగుతానన్నాడు. పోరా, నువ్వు తెస్తావు, నిన్ను మించినోడు ఎవరు? పోరా అన్నాడు. కథ వెళ్ళాడు, ఈ పక్క ఆ పక్క చూసి రఫ్గా ఆడి 1-2 పాయింట్లు కొట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బలపరచడం. ఇది ఎవరు బలపరుస్తున్నారు? విశ్వాసంలో కృంగిపోయినప్పుడు, విశ్వాసంలో కృంగిపోయినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బిడ్డ భయపడకు, నీ శ్రమల్లోంచి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. నీ కష్టాల్లోంచి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. దుఃఖం ఈ రాత్రి వచ్చినప్పుడు, ఈ దుఃఖం ఈ రాత్రి వచ్చి తెల్లారి వరకు ఉండదు బిడ్డ. తెల్లారి నోటి నుండి నవ్వుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అని మన దేవుడు మనల్ని బలపరుస్తాడట. ప్రతి విషయంలో మన ప్రభువు మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా, కష్టాలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ప్రతి విషయంలో. మేము మొన్న ఒక సహోదరి దగ్గరికి వెళ్ళాం. కాస్త భార్యాభర్తల మధ్య విభేదం, గొడవ. మేము వెళ్ళి, బిడ్డ భయపడకు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు, నీ దగ్గరికి నడిపిస్తాడు, అయితే నువ్వు ప్రార్థన చేయని చెప్పాం. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చింది ఆ బిడ్డ, ఏడ్చింది. తర్వాత మేము ప్రార్థన చేసి వచ్చాం. ఇప్పుడు కాస్త ఏం పొందిందంటే ఆదరణ పొందింది. కాస్త ఏమైంది? ఆదరణ పొందింది, కాస్త ధైర్యం పొందింది, కాస్త బలమును పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్పనా? యెహోవా వలన బలము పొందినవాడు ఎన్నడూ అలసిపోడు. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట, నీ చెయ్యి పట్టుకొని చెప్తున్నాడు, బిడ్డా నీకు కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ, ఆర్థిక సమస్యలు, అప్పులు, రోగం, వ్యాధి ఏదొచ్చినా నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలు వచ్చి యేసుప్రభుని ఏం చేశాయి? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశాయి? బలపరిచాయి యేసుప్రభునే.
ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని బలపరుస్తాను అని. ఆమేన్. నీ చేతి పట్టుకొని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువునాను. నీకు సహాయము చేయువాడను నేనే. ఆమేన్. ఏం చేస్తారట మనకు? ఎవరికన్నాడు ఇదంతా? ఇప్పుడు ఎవరికన్నాడు? యాకోబుతో అన్నాడు. యాకోబు దేవుడే, చెప్పండి నాన్న. యాకోబు దేవుడే, యాకోబును బలపరిచిన దేవుడే, యాకోబును ధైర్యపరిచిన దేవుడే, యాకోబును ఏర్పరిచి చేసుకున్న దేవుడే. అంతే అంతే. యాకోబు దేవుడే మన దేవుడు. యాకోబును ఏర్పరచుకున్న దేవుడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబును బలపరిచిన దేవుడే మన దేవుడు. మనల్ని బలపరుస్తాడు. ఆయన అంటాడు, యాకోబు నేను నీకు సహాయం చేస్తాను. ఏమన్నా? మనుషుల సహాయము ఎక్కడి నుంచి సహాయం వస్తుందని ఎత్తనక నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందట ఆయనకు? అరే 121 కీర్తన ఎక్కడి నుంచి వస్తుందట? దేవుని యొద్ద, యెహోవా వలనే మనకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సహాయము, చెప్పండి నాన్న, మనుషుల సహాయము. కాబట్టి మనుషుల్ని అడగద్దురా. మనుషుల్ని ఏం చేయద్దు, అడగద్దు. ఈరోజు ఇస్తారు, రేపు తిడతారు బాబు. ఈరోజు ఇస్తారు, రేపు తిడతారు. ఈరోజు ఇస్తారు, రేపు అంటారు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము. దేవుని సహాయమే శాశ్వతమైనది, నిత్యమైనది, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యాకోబునకు సహాయం చేశాడా లేదా? లాబాను చేతిలోంచి కాపాడిండా లేదా? అమ్మ కాపాడిండా లేదా? ఈయన గొర్రెల మందలను, మేకల మందలను నాకు ఇవి కావాలి ప్రభు అన్నప్పుడు దేవుడు సహాయం చేశాడా లేదా? దేవుడిని యాకోబు అడిగినప్పుడు నన్ను కూడా ఆశీర్వదించు ప్రభు అన్నప్పుడు యాకోబును దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. తన మామ చేతిలోంచి కాపాడినాడు. ఎండకు వానకు చలికి ఏ అనారోగ్యం, ఏ రోగం రాకుండా కాపాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల, నాకు తోడై ఉండని ఎడల, మామా నువ్వు నన్ను వట్టి చేతులతోనే, అంతేనా కదా? వట్టి చేతులతోనే మా దేవుడు మాకు తోడై ఉండని ఎడల. మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? కొట్టి పంపుదురు. నాలంటోంది, అంతేనా? నాలంటోంది కొట్టి పంపుదురు. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం అంటే అడుగుదాం పా, మనూరికి వచ్చి మనలో వ్యభిచారులు అంటాడు. ఆ పాస్టర్ కాదు పా, అడుగుదాం పా, ఆ పాస్టర్ గారి సంగతి చూద్దాం పా అన్నారట. అంతెందుకు కనపర్తిలో కూడా ఇదే జరిగింది. కానీ ఎందుకో ఉస్సుమని పాములా ఉరికొచ్చాడు. సప్మని చల్లారి వెనక్కి పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులమైన మాకు, పితరులకు, దేవుని ప్రజలైన మీకు ఆయన సహాయం చేయకపోతే బిడ్డలారా మనం ఎన్నడూ ఆగమైపోదుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం చేస్తున్నాడు కనుకనే కాపాడబడుతున్నాం. ఆయన సహాయం చేస్తున్నాడు కనుకనే పోషింపబడుతున్నాం. ఆయన సహాయం చేస్తున్నాడు కనుకనే ఇలాగున్న సజీవ లెక్కలో ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనే నీకు సహాయం చేయకపోతే నీకు ఆహారం ఎక్కడిది, ఆరోగ్యం ఎక్కడిది, పని ఎక్కడిది, ఉద్యోగం ఎక్కడిది, ధనం ఎక్కడిది, ఎక్కడిది నాన్న, ఎక్కడిది? ఆయన చెయ్యిని బిగబట్టొద్దు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవిని పోషించున్నట్లుగా మనల్ని పోషించునుగాక. ఆయన యొద్ద నుండి మనకు సహాయం దొరుకునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువునానా? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. శత్రువు చేతిలో నుంచి ఏం చేస్తాడట? చెప్పండి నా శత్రువు చేతిలో నుంచి ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఎవరైనా నిన్ను కింద పడబోతుంటే కాపాడితేనే అన్నా నన్ను ఆదుకున్నావు, నన్ను నా భార్య పిల్లల్ని ఆదుకున్నావు, పోషించావన్నా, సహాయం చేసావన్నా అని మనుషుల ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారు మనుషులు. కానీ దేవుని ఎడల ఉండరండి. చాలామంది ఉండరు దేవుని ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను గాడు నిన్ను ఎత్తుకుపోవాలని చూసినప్పుడు, చీకటి శక్తులు, చేతబడి మంత్ర శక్తులు నిన్ను నాశనం చేయాలని చూసినప్పుడు, ఇరుగు పొరుగు వారే నిన్ను కొట్టి నిన్ను లాక్కోవాలని చూసినప్పుడు, ఇప్పుడు ఎవరు సహాయం చేశారు నీకు? దేవుడు చేశాడు.
ఎవరు ఆదుకున్నారు నిన్ను? దేవుడు ఆదుకున్నాడు. ఏ విషయాల్లో? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో దేవుడిని ఏం చేశాడు? ఆదుకున్నాడు. ఆదుకున్నాడు అంటే అర్థమైంది నాన్న? సహాయం చేశాడని, కాపాడినాడని. మన దేవుడు ఎవరంటే మనల్ని ఆదుకునే దేవుడు. ఆమేన్. ఇప్పుడు యాకోబుతో ఏం చెప్తున్నాడు? చెయ్యి పట్టుకొని, యాకోబు నేను నిన్ను ఏమన్నాడు నాన్న? నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు. అలాగనే యాకోబును ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నాన్న, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. ఆమేన్. నీ మీద ఇది అందరికీ ఉన్నది కదా, ఉన్నదా లేదా? నీ మీద కోపపడి చంపుతా, కొడతా, పొడుస్తా, అంతేనా? నీ మీద కోపపడిన వారందరూ ఏమవుతారట? సిగ్గుపడి దేన్ని చూసి విషయమవుతారు? అరే, ఈ యాకోబు గారిని మనము నాశనం చేయాలనుకున్నాంరా, ఈ యాకోబు గారిని మనము వేసేయాలనుకున్నాంరా, వీని కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాం, వీని భార్యను చంపేయాలనుకున్నాం. వీడేంద్ర ఇంకా బ్రతుకుతున్నాడు, వీడేంద్ర ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, వీడేంద్ర ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని జనులు ఏమవుతారట? విస్మయం పొందుతారు, ఆశ్చర్యపడతారు. ఏమవుతారు నాన్న? ఆశ్చర్యపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున మన ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేయును గాక. మన శత్రువే అసూయపడి ఆశ్చర్యపడినట్లు అద్భుతాలు మన జీవితాల్లో జరిగించును గాక. ఇక వీరి పని అయిపోయింది, ఇక వీని పని అయిపోయింది, ఇక ఈమె పని అయిపోయింది. ఈమె బ్రతుకు నాశనం, ఈమె కుటుంబం నాశనం, ఇది సమాధానం లేని పరిస్థితులు, ఇక నాశనం అయిపోతారు వీరు అనుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు నాన్న? మనకు ఏం చేస్తాడు? మనకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. మన శత్రువులందరూ ఏమవుతారంటే ఇప్పుడు చెప్పండి, మన శత్రువులందరూ ఏమవుతారంట? మాయమైపోతాడంటే అర్థమైంది? చెప్పండి నాన్న. మాయమైపోతారంటే లేకుండా నశించి నాశనమైపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున జరుగును గాక. ఆమె చెప్పండి గట్టిగా. మన శత్రువులు ఇప్పుడు చెప్పండి, అపవాది అయిన సాతాను, వారి సంబంధులు. అందరు కాదు మన శత్రువులు. అపవాది అయిన సాతాను గాడు, వారి సంబంధులు మన శత్రువులు. అందరు ఆమె చెప్పండి. హల్లెలూయా. మా బిడ్డకు 70 మంది లేచిన శత్రువులు. 70 మంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది లేచారు. ఇక్కడ కూడా చాలామంది లేచారు. మాకు వరంగల్లో కూడా లేచారు. ఒక ఆమె అయితే ఊరికి వెంబడే పడుతుంది, జయంబడే. మా గీతలు వెంబడి. మేము ఎక్కడికి పోయినా ఇదే చూస్తున్నామండి. వారు లేస్తున్నారు, రక్తం పోస్తున్నారు, తాయితలేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, కానీ మన దేవుడు మన తల పైకెత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ప్రధాన శత్రువు అపవాది అయిన సాతాను, చీకటి, చేతబడి, దయ్యపు మంత్ర శక్తులు, మాంత్రికులు, వారి సంబంధులు దేవుని ప్రజలకు విరోధంగా లేచేవారు. సేవకులకు విరోధంగా లేచేవారు. ఇప్పుడు చెప్పు, వారేమవుతారట? వారేమవుతారు? అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా మన శత్రువులు నాశనమైపోవును గాక. చెప్పండి రా, భయం ఎందుకు? మరి ఏం చేస్తాం? ఎంతకాలం భరిస్తావు? జయ, ఎంతకాలం భరిస్తావు? సత్యదాకిదేనా నీ కోసం? కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 2 ఒకటి, మారనన్న మారాలి. రెండవది, వెతికితే దొరకద్దు, కనబడదు. కిందకుంటుంది, చదువునానా. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అబ్బావులగుదురు. ఆమేన్. నీతో యుద్ధం చేయవారు ఎవరినానా? నీతో నాతో యుద్ధం చేస్తున్నవారు. మీకు ఉన్నారా? మీకు లేరా శత్రువులు? మీకు ఉన్నారా లేరా? నేనైతే చెప్తున్నాను, దేవుని ప్రజలము మంచిగా బ్రతికే వారికి అందరికీ శత్రువులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా సుమ రోజు ఫోన్ చేస్తుంది ప్రార్థన చేయమని, జయ రోజు ఫోన్ చేస్తుంది. ఇలాగున అందరున్నారు. మనందరికీ
శత్రువులు. ఎవరికి శత్రువులు ఉన్నారంటే ఇక్కడికి వచ్చి ఈ పాట పాడి లోకంలోకి వెళ్ళి ఆ పాట పాడతారు చూడు, వారికి శత్రువులు ఉండరు. ఎందుకు? వాడు ఇక్కడ ఈ పాట పాడుతున్నాడు, అక్కడ ఆ పాట పాడు. ఇక వానికి శత్రువులు ఎక్కడిది? వానికి శత్రువులు ఎక్కడిది? లేరు వానికి. ఇక్కడ ఈ పాట, అక్కడ ఆ పాట. కానీ అక్కడికి పోయినప్పుడు వారు నేను ప్రత్యేకం, నేను దీన్ని భుజించను, దీన్ని నేను సేవించను, నేను ఈ ఆచారంలో పాలు పొందను, మేము ప్రత్యేకమండి, మేము ప్రత్యేకం, మేము చేయమండి అని ఎవరైతే నువ్వు ప్రత్యేకంగా ఉంటే కదా నీకు శత్రువులు వేసేది. ఎక్కడి పాట అక్కడ పాడితే నీకు శత్రువులు ఎక్కడ ఉంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో వాదించువారు, నీతో యుద్ధం చేయువారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనతో వాదించువారు, మనల్ని కీడు చేయువారిని దేవుడే నశింపజేయునుగాక. దేవుడే మన పక్షంగా వారితో యుద్ధం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనకు ఒక సమాధానం, నెమ్మది, విజయం అనుగ్రహించునుగాక. ఆమేన్. చదువునాను. నీ దేవుడనైన యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని, అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కృప కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యిని విడువడు, నిన్ను నాశనం చేయడు. ఇది ఈ సంవత్సర వాగ్దానం, 2026 సంవత్సర వాగ్దానం ఇది. మరి ఎవరి చేయి విడువడు అనేది వచ్చేవారని చెప్తా. ఓకేనా? ఇప్పుడు సమయం లేదు కనుక ఎవరి చెయ్యిని విడువడు, ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని ఘనపరుస్తాడు, ఎవరిని శుద్ధీకరిస్తాడు, ఎవరిని బాగు చేస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు. యాకోబులో ఉన్న క్వాలిటీస్ ఏంటి? యాకోబును చేత పట్టుకొనుటకు అర్హత ఏంటి? యాకోబుకు తోడై ఉండుటకు అర్హత ఏంటి? యాకోబు శత్రువులను నాశనం చేయుటకు యాకోబులో ఉన్న అర్హత ఏంటి ఏంటి అనే సంగతులు వచ్చే ఆదివారం నాడు మనం చెప్పుకుందాం. కాబట్టి బిడ్డలారా, ఈరోజు నువ్వు నేర్చుకున్నది ఏంటి? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవుడు అలాగున నిన్ను విడువక ఎడబాయక యాకోబుకు తోడై ఉన్నట్లు మనకు తోడై ఉండును గాక. యాకోబును ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదించును గాక. యాకోబును గణపరిచినట్లు మనల్ని గణపరచును గాక. యాకోబును రెండంతలుగా దీవించిన దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన ఆస్తిని రెండంతలుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి చేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.